సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు అతనితో కూడా ఉండి రాజుగా చేసిన రాయబడల, అతనిని ఘనుడైన వ్యక్తిగా రాజుగా చేశాను. ఈ మాట దగ్గర మనం ఆగాలి. సొలొమోనుకి ఎందుకనంత ఘనమైన కార్యం చేశాడు? కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. 2వ వాక్యం ప్రారంభిద్దాం. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజ గుడారము గిబియోనులో ఉండెను గనక సొలొమోను సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ న్యాయాధిపతులతోనూ ఇశ్రాయేలుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆరాధన చేశాను. మొదటి మాట చెబుతున్నాను. సొలొమోను గొప్పవాడై దేవుని ద్వారా గణపరచబడ్డాడు. ఆ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. దేవుని ద్వారా గణపరచబడడం అనే విషయాన్ని మీరు గమనించాలి. కనుక దేవుని ద్వారా గణపరచడం అంటే ఎప్పుడు ఎవరినైనా గణపరుస్తాడో సొలొమోను జీవితంలో కొన్ని విషయాలు చక్కగా రాసి పెట్టాడు. ఈ రాజు అయినాక తను చేయాల్సింది ఏమిటంటే, నేను రాజునయ్యాను కదా, ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటంటే ఈ పట్టణంలో ఓ చక్కని ఏర్పాటు చేసి మందిరం కట్టి ఆ సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి రాజటీవీతో నేను మహాసభ నుండి బయలుదేరి అంతఃపురం నుండి వెడతా అని అనుకోవాలి. ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సొలొమోను చేసిన పని ఏమిటో తెలుసా? మన పితరులు అదిగో అరణ్యంలో ఒక మందసాన్ని, ప్రత్యక్ష గుడారి అన్నీ ఏర్పాటు చేశారు కదా. తన దగ్గరున్న సహస్రాధిపతులను, శతాధిపతులను, న్యాయాధిపతులను అందరినీ పిలిచి అన్నాడు, మనం అరణ్యానికి వెళ్ళాలి. మన పితరులు కట్టిన పర్ణశాల ఉంది, మన పితరులు నిర్ణయించిన ప్రత్యక్ష ద్వారం ఉంది, దేవుని సన్నిధి మందసం అక్కడుంది. మనం ఇక్కడ పట్టణంలో నుంచి అరణ్యానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మన దేవుని ఆరాధన చేయాలి అంటే వీళ్ళంతా బయలుదేరారండి. బయలుదేరి నెమ్మదిగా అరణ్యములో ఉన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అరణ్యము అనగా ఈ వ్యక్తిగత జీవితంలో సుఖానికి దూరంగా నడిచి వెళ్ళడం. ఊళ్ళో సుఖం ఉంటుంది, ఊళ్ళో నెమ్మది ఉంటుంది, తిండి ఉంటుంది, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆరాధన చేయడానికి అది తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోవాలా. మా పితరుల అనుభవానికి నేను వెళతా. నా పితరుల అనుభవం ఏంటంటే అరణ్యములో నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ వాతావరణం ఏమి అనుకూలంగా ఉండదు, ఏర్పాట్లు ఏమి ఉండవు. కానీ నా దేవుని కలిసే అరణ్య అనుభవాన్ని నా జీవితంలో ఎన్నడూ నేను విడిచిపెట్టాను. మన వ్యక్తిగత జీవితంలో అరణ్య అనుభవానికి ప్రతివారు రావాలి. అరణ్యంలో సుఖం ఉండదు, గమనించండి. అరణ్యంలో మన ఆశలు తీరే అవకాశాలు ఉండవు. కానీ నువ్వు దేవుని సందులో మహా గొప్ప రాజు అవ్వాలన్నా, గనుడుగా నిన్ను దేవుడు చేయాలి అనుకున్నా, నీ జీవితం ఒక విప్లవాత్మైన మార్గదర్శిగా నిలవాలి అనుకున్న అరణ్యపు అనుభవానికి సొలొమోను రాజు వచ్చినట్టుగా నేనైనా మీరైనా అందరూ అరణ్య అనుభవానికి రావాలి. ఒకవేళ అరణ్యంలో కన్నులు పైకెత్తి చూస్తే కీచురాల ధ్వని,
కంచె, ముళ్ళు, రకరకాల కార్యక్రమాలు కనబడతాయి. నేను మరలా ఒక సేవకుడిగా అనుభవపూర్వకంగా చెప్పగలిగిన మాట, దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా చేసి ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటూ అనేకులకు దీవెనకరంగా చేయాలి అంటే అరణ్యములో నీవు ఆయన్ని కలిసే ప్రార్థనా జీవితానికి అలవాటు పడాలి. మరి ఈ రోజున దేవుడు నిన్ను ఘనపరచాలి, ఘనమైన పాత్రగా చేయాలని ఆరాట పడుతున్నప్పుడు అరణ్యములో సుఖమెరగని స్థావరానికి వెళ్ళి నీవు నీ దేవుడు మాత్రమే మాట్లాడుకునే స్థావరానికి వెళ్ళాలిగా. మరి సొలొమోను తానొక్కడు తనతో పాటు అధిపతులందరినీ తీసుకుని వెళ్ళాడు. గొప్ప విషయం ఏంటంటే నేను ఒక్కడనే కాదు, నాతో ఉన్న వాళ్ళు కూడా అదే అనుభవానికి ఎదగాలి. అందుకే కుటుంబారాధనలో నీవు లేచి నీ పిల్లలతో కూడా బలిపీఠం కట్టి యోబులాగా ప్రార్థన చేస్తూ మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు మీరు దేవుని మాటలు వారితో మాట్లాడండి. దేవుని వాక్యాన్ని చేతికి కంకణంలాగా, నొసల బాసికంలాగా కట్టుకోనండి అంటూ దేవుడు చెప్పాడు. అంటే మన వ్యక్తిగత జీవితంలో పిల్లలకైనా మనకైనా అరణ్య అనుభవంలో గిబియోనులో దేవుడు ఉన్నాడు, నేను తప్పక అక్కడికి వెళ్ళి ఆయన్ని కలవాలి. మనం తెలియగల వాళ్ళం ఆయన మన దగ్గరకు రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టి నీవు మోకాళ్ళ జీవితంలో సచ్చే వరకు మరవకూడదు. ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా గిబియోనులో దేవుని దగ్గరకు నేను వెళుతున్నాను. ఒక్క మాట తేల్చి చెప్పగలను, మీ జీవితంలో గిబియోను అనుభవానికి వచ్చి అరణ్యం అనే బాధల మధ్య, ఉపవాసాల మధ్య, కన్నీటి చరిత్ర మధ్య దేవునితో ముచ్చడించే అనుభవం రోజు రోజుకి మీకు పెరగాలి తప్ప తరగకూడదు. రెండవది ఏమిటో తెలుసా? చాలా తేటగా రాస్తున్నాడు, ఆనుకుని బ్రతకడం. ఎవరిపై ఆనుకుందట? షూలమతి తన ప్రియునిపై ఆనుకుని యెరూషలేము బయలుదేరింది. ఈరోజున మీకు ఇంకో మాట చెబుతాను. మీ వ్యక్తిగత జీవితంలో అరణ్య అనుభవం నీకేమి నేర్పుతుందంటే, భయంకరమైన ఎండ పడ్డాక నీ శరీరం నల్లగా మారుతుంది. యేసు ప్రభు కూడా అరణ్యంలోకి వచ్చాడు, అరణ్యంలో శోధించబడ్డాడు. అప్పుడు యెషయా ప్రవచనం అంటాడు కదా, అతని యందు సొగసైనను కావలసిన స్వరూపమైనను బాగా అందగాడు, కానీ అంతా పోయిందిగా. నీవు ఎప్పుడైతే అరణ్యానికి వస్తావో నీ సౌందర్యం కాస్త నీకున్న రూపమంతా పోతూనే ఉంటుంది, కానీ నల్లని అనుభవాల్లో దేవుని స్వరూపం నీ యందు ఏర్పడబోతా ఉంది. నువ్వు నలిగినప్పుడల్లా ఆయన రూపంలోకి వెళతా ఉంటావు, ఆయన పోలికగా మారబోతా ఉన్నావు, ఆయన స్వరూపం నీలో కనబడబోతా ఉంది. గొంగళ పురుగును చూసినప్పుడు వేదనగా ఉంటుంది, కానీ కష్టాల మధ్యలో ఆ పెంకులోంచి రాపిడి మధ్యలోంచి ఆ పురుగు బయటకు వస్తే రెక్కలకు అద్దబడిన ఆ రంగులు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో. కనుక అరణ్య అనుభవం దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. కనుక ఘనమైన వ్యక్తిగా దేవుడు గణపరచాలి అనుకుంటే నీవు తప్పనిసరిగా గిబియోనులో అరణ్యములో మన పితరులు ఉన్న మందసం దగ్గరకు వచ్చి ఆయన ముఖ దర్శనం చేసుకునే ప్రార్థనా జీవితం ఉండాలి. రెండవదిగా అరణ్యములో నీవు ఉన్నంతకాలం నల్లగా మారతావు. శ్రమలు ఎక్కువగా ఉంటాయి. నాకెందుకు వస్తున్నాయి ఎంత బాధలు, ఎంత కష్టపడుతున్నాను, ఎంత భక్తిగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎండగాస్తుంది. కానీ కొన్ని రోజులు దొరిలేక ముఖవర్చస్సు మారుతుంది, దేవ స్వభావం మీలో కనబడబోతుంది. కనుక దేవుడు ఒక వ్యక్తిని గణపరిచి దేవుడు అతనితో కూడా ఉండి గణపరచాలి అనుకుంటే అరణ్యములో గిబియోను అనుభవం కావాలి. అరణ్యములో ఎండగాసి నీ సౌందర్యం దెబ్బతింటుగా ప్రభువుపై ఆనుకుని నడిచే యాత్ర నీ జీవితంలో ఉండాలి. చాలాసార్లు మనకు డబ్బు ఉన్నప్పుడు డబ్బు మీద ఆధారపడతాం, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఆధారపడతాం, కొన్నిసార్లు మన ఓపిక మీద ఆధారపడతాం. ఇవన్నీ అందరూ అనుభవించినవి, తప్పని కాదు. కానీ నీ జీవితం యెరూషలేము చేరాలి అంటే, ఎత్తబడిన సంఘంలో మేఘాల మీద కనబడాలి అంటే, నిత్యత్వంలో నిలబడే రాత్రి లేని రాజ్యంలో ఉండాలి అనుకుంటే, ఆయనతో సమాన అనుభవం కలిగి నిరంతరం జీవించే యేసులాగా చిరంజీవిలాగా జీవిస్తూ మహిమ కలిగిన వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటే నీవు తప్పనిసరిగా ఆయనపై ఆనుకునే అనుభవానికి వస్తే ఆకాశమందున దేవుడు చూస్తాడట, వీరు గుడారములో నన్ను కలవడానికి గిబియోనికి అరణ్యానికి వస్తున్నారు. రెండవదిగా వీడు నాపై ఆధారపడి జీవిస్తున్నారు, కనుక వీరితో నేను ఉంటాను, ఉండి వారిని ఘనమైన వ్యక్తులుగా నేను చేయబోతున్నాను. యెషయా గ్రంథంలోకి వెళదాం. 42:21 చదువుదాం. యెహోవా తన నీతిని బట్టి మహా సంతోషంతో
ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేశాడట. దేవుడు నిన్ను గణపరచాలని ఉపదేశ క్రమాన్ని ఉంచాడట. ఒక ఉపదేశ క్రమాన్ని తయారు చేసి అక్కడ పెట్టాడు. దీన్ని నేను గొప్ప చేశాను అని ప్రజలకు చెప్పాడు. ఏమని? నేను దీన్ని ఉపదేశ క్రమాన్ని గొప్ప చేయబోతున్నా. దాని అర్థం ఏమిటంటే ప్రజలంతా ఆ మాటలు చూశారు. యెషయా ప్రవచనంలో ఉన్న మాటలను చూసి, అంటే దేవుడు ఒక వ్యక్తిని గణపరచాలి అంటే ఒక మార్గాన్ని సిద్ధం చేశాడుగా. ఆ మార్గం పేరే ఉపదేశ క్రమము. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు మెచ్చుతాడు కదా అని గుడి కడతాం, దేవుడికి మనం దానం ఇస్తాం, కొన్నిసార్లు ఘనకార్యాలు చేస్తాం, సొమ్మును ఖర్చు పెడతాం, ఓపికతో కూడా పనిచేస్తాం, తప్పేం కాదుగా. కానీ విచిత్రం ఏంటంటే నువ్వు ఎన్ని చేసినా ముట్ట చెప్పే దేవుడు ఆయన. మరొక మాట నేను మీతో చెబుతాను. నీవు దేవునికి ఏదైనా ఘనకార్యం చేసావు అనుకో, దానం చేయటము లేదా ఆర్థికంగాను శ్రమపడి చేసావు అనుకో, జీతానికంటే బహుమానంతో కల్పిస్తాడు. జాగ్రత్తగా వినాలి. కష్టపడ్డ వాళ్ళకి జీతం వస్తుంది, దేవుని కొరకు తపన పడిన వాళ్ళకి బహుమానం వస్తుంది. అంటే రెండూ నీకు దక్కుతాయి. కానీ నిన్ను గొప్ప చేయడానికి మాత్రం ఆయన ఇష్టపడ్డాడు. గొప్ప ఎప్పుడు చేస్తాడో తెలుసా? నేను చెప్పిన ఉపదేశ క్రమంలోకి ఎవరు వస్తారో, ఆ ఉపదేశ క్రమం ప్రకారం ఎవరు జీవిస్తారో, ఈ ఉపదేశాన్ని గణపరిచాను, దీన్ని ఆచరించిన వాళ్ళు కూడా గణపరచబోతున్నారు. అంటే నీకు ప్రతిఫలం కలిగే మార్గం ఉంది. కానుక ఇవ్వడం, ప్రార్థన చేయడం, ఇతరులను పరామర్శించడం, అనాథలను పలకరించడం, ఇవన్నీ దేవుడు రెట్టింపు దీవెనిస్తాడు. కానీ గణపరచడం కార్యం దాని ద్వారా జరగదు. ఎప్పుడు గణపరుస్తాడయ్యా అంటే తిన్నగా ఉపదేశ క్రమానికి రావాలి. ఆ క్రమంలో నీవు అడుగు పెట్టాలి. ఇది దేవుని ఉపదేశం, ఇది దేవుని క్రమం కనుక ఇప్పుడు దీని ప్రకారం నేను నడవగలగాలి. అంతే. మన వ్యక్తిగత జీవితంలో ఉపదేశానికి విలువిస్తున్నామా? ఉపదేశం అంటే ఒక మనిషిని చేసే బోధ. ఈ ఉపదేశ క్రమం తండ్రి నుండి మనకు అనుగ్రహించబడింది. ఆ ఉపదేశ క్రమాన్ని అపోస్తల కార్యంలో వివరంగా చెప్పి దాని ఉపదేశ క్రమాన్ని పేరు పెట్టాడు. పేతురు గారు 11 మందితో కూడా లేచి ప్రసంగం చేయడానికి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మేడగది నుంచి దిగి వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పాడు. 11 మంది నిలబడ్డారు. ప్రసంగం చేస్తుండగా జనం వేల మంది విన్నారు. వింటుండగానే వాళ్ళ హృదయాలు కలవరపడ్డాయి. అయ్యో ఏమిటిది అని అంటుండగానే బోధన ముగించి ఒక్క మాట అన్నాడు. అయ్యా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. మీరు ఉపదేశ క్రమానికి రండి. ఉపదేశ క్రమం అంటే ఏమిటి? చదవండి 2:42. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొచ్చె విరుచుడయందును ప్రార్థన చేయుట యందును. ఈ ఉపదేశ క్రమం చేస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు కానికిచ్చినా, దానం చేసినా, యాగం చేసినా, కష్టపడ్డా ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. అది రెట్టింపు అవుతుంది. ఎవ్వరికి లేనంత ఆస్తి నీకు పెరుగుద్ది. పిల్లలు దీవెనకరంగా ఉంటారు. కానీ గణపరచడం అనేది ఉపదేశంలోనే ఉంది. నువ్వు చేసిన గిన్నెడు చన్నీడ కూడా ప్రతిఫలం ఇస్తా. కానీ నేను గణపరచాలి అంటే నువ్వు ఉపదేశ క్రమానికి రావాలి. ఉపదేశ క్రమం ఏ ఇంట్లో ఉంటుందో, ఉపదేశ క్రమం ఏ వ్యక్తి నిర్వహిస్తాడో, ఈ ఉపదేశ క్రమంలో ఎవరు అడుగులు వేస్తారో వాళ్ళని దేవుడు అంటాడు, ఉపదేశ క్రమాన్ని గణపరిచిన నేను ఆచరించే వారిని కూడా గణపరచబోతున్నాను. మరి ఈ రోజున అతనితో కూడా ఉండి రాజు యేసే అడుగులో దేవుడు నిలిచి అతన్ని గణపరిచాడట. మరి అదే దేవుడు నిన్ను గణపరచాలిగా, నిన్ను ఎవరినైనా గణపరచాలిగా. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక గణపరచాలని దేవుడు అనుకుంటుండగా దేవుడు నీతో ఉండాలి అనుకుంటే ఉపదేశ క్రమం ఉండాలి. 4 మాటలు అక్కడ రాశాడు కదా. 1 బోధ యందు. ఎవరు బోధ? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటేది భూలోకానికి సంఘానికి ఇచ్చిన బోధ. అంటే పలానా సంఘానికి మతానికి ఇవ్వాల, సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఉపదేశం అది. మీరు ఎక్కడ ఉండాలంటే అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధ ఏమిటో తెలుసా? యేసు ఈ లోకానికి పంపబడ్డాడు, మనందరి కొరకు రక్తం కార్చి మన పాపాల నిమిత్తం శ్రమపడ్డాడు, రక్తం ద్వారా మనల్ని కడిగాడు. మీరు మార్పు చెంది మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఆ బోధ ద్వారా మీరు రక్షించబడి దేవుని సొత్తై ఉంటారు. ఇది అపోస్తుల బోధ. ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘంలోకి వెళ్ళినా ఈ బోధ వినపడదు. యేసే రక్షకుడు, ఈ శిలువ రక్తమే శరణం, యేసును నమ్మితేనే దేవుని రాజ్యం. ఈ బోధ ఎక్కడికి వెళ్ళినా చేస్తారు, అన్ని సంఘాలు చేయాలి. మరి ఆ బోధలో నీవు ఉండి ఆ ఉపదేశ క్రమం ప్రకారం బాప్తిసం పొందావా?
ఆ ఉపదేశ క్రమం ప్రకారం నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి మానుకున్నావా? నువ్వు లోకం నుంచి వేరే బ్రతుకుతున్నావా? అందుకే కదా క్రమంలో నిలిచిన వాళ్ళు సిలువ వైపు తిరిగారు, తమ పాపాలు ఒప్పుకున్నారు. ఆ రోజున వాళ్ళు బాప్తీసాలు పొందితే ఇంచుమించు 3,000 మంది చేరారు సంఘంలో. ఉపదేశ క్రమం నోడితే చెప్పేది కాదు, ఆచరించేది. మరి బోధ విన్నావుగా మార్పు ఎందుకు చెందరా? బోధ విన్నావుగా మారు మనసు పొందరా? బోధ విన్నాక ఎందుకు బాప్తీసం పొందరా? బోధ విన్నాక మూర్ఖుల నుంచి ఎందుకు వేరవలా? బోధ విన్న తర్వాత గుండె పగిలిపోయిందిగా. పగిలిపోయిన పశ్చాత్తాపడ్డ తరువాత నీ జీవితంలో మరల గతకాలపు అనుభవాలు ఉండవుగా. కొండ పగిలింది, మళ్ళీ మామూలు కొండ అవదగా. నీ కఠిన హృదయం బద్దలైపోయింది, నీలోని జీవాన్ని స్రవించింది, మళ్ళా పాత లక్షణాలు రావుగా. కనుక ఉపదేశ క్రమంలో నీవు ఉండాలి. మొదటిది అపోస్తల బోధ. రెండవ దాని పేరు ఏమిటంటే సహవాసం. అందరూ చెప్పండి ఏమిటది? ఉపదేశ క్రమంలో సహవాసం ఉంది. ఒకప్పుడు సాతానుకి సహవాసం, ఒకప్పుడు లోకానికి సహవాసం నీకుంది. కొన్ని విచిత్రమైన అలవాట్లకు నువ్వు సహవాసం బానిస అయిపోయావు. వాళ్ళేమో సిగరెట్కు బానిసలు అయ్యారు, కొన్ని ఆచారాలకు వీళ్ళు బానిసలు అయ్యారు, కొంతమంది లోక ఆకర్షణకు బానిసలు అయ్యారు. ఆ క్రమం అంతా అయిపోయింది. యేసు రక్తం ద్వారా కడగబడ్డాక నీ సహవాసం తండ్రి అయిన దేవునితోనూ, నీ సహవాసం కుమారునితోనూ, నీ సహవాసం పరిశుద్ధాత్మతోనూ, నీ సహవాసం ఆయన శరీరం అనే సంఘముతో. ఎప్పుడైతే ఈ సహవాసంలో ఉంటావో అది ఉపదేశ క్రమం. మరి ఆ సహవాసాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? ఈ ఉపదేశ క్రమాన్ని నీవు పాటిస్తే దేవుడు నిన్ను గణపరచబోతావన్నాడు. మూడోది ఏముంది? రొట్టె విరుచుట. ఇది చాలా గొప్ప విషయం. ప్రభు బల్లారాధనలో గొప్పతనం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే మనం ప్రభు శరీరం ఆరగించడానికి వస్తామో అప్పుడు దేవుని దగ్గర ఒక క్షమాపణ కోరుకుంటాం. అయ్యా, మొన్న నా సహోదరునితో గొడవ పడ్డాను, అతనితో నేను సమాధాన పడుతున్నానని సమాధానపడి నువ్వు క్రమంలోకి వస్తావు. నీకు వాక్యం ఎరిగి కొన్ని తప్పులు చేశానయ్యా, నన్ను క్షమించు అని తప్పులన్నీ ఒప్పుకొని ఆయన దగ్గర సమాధాన పడతావు. అప్పుడు ప్రభు బల్లారాధన నీకు జీవంగా మారుతుంది. ప్రభు బల్లారాధనలో పొందితే దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రతి చిన్నదాన్ని సరి చేసుకుంటూ ఆయన రాకడు వచ్చేటప్పటికీ ఆయన వలె మారబోతావను. ఆయన పరిశుద్ధత సంపూర్ణం కాబోతా ఉంది. మరి ఈ మాటలు విన్నాక మనం అపోస్తుల బోధ యందు ఉన్న మనం, అలాగే సహవాసంలో ఎదుగుతున్న మనం రొట్టె విరుచుట యందు చాలా క్రమంగా ఉండాలిగా. నెల మనకు అవకాశం ఉంది కదా. 1వ తారీఖును 2వ వారంలో తీసుకున్నాం. ఇక ఆ 3వ వారం నుంచి 4వ వారం వరకు చేయాల్సిన అక్రమాలు చేసి మళ్ళా ప్రభు బల్లారాధనకు వచ్చి ప్రభు కడుక్కుంటున్నావు, క్షమించి ప్రభు చూసుకో అని చెప్పి మళ్ళీ వెళ్ళకూడదు. అట్లా జరిగేటప్పుడు ఏమవుతుందంటే నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడు అవుతావు. మొక్కను ముంచి యేసు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను, అతనిలో సాతాను ప్రవేశించను. మొక్క అయిందేగా. ఆ మొక్క తీసుకున్న వాళ్ళను నేను సాతాను ప్రవేశించింది. అదే మొక్క ఆరగించిన వాళ్ళు నిత్య జీవానికి సరిపడా సమృద్ధి అయిన జీవం ప్రవేశించింది. ఈ రోజున ఉపదేశ క్రమాన్ని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరచబోతావన్నాడు. ఉపదేశ క్రమంలో దిద్దబడితే, అంటూ కట్టబడితే, ఆ మార్గంలో వెళ్ళగలిగితే దానిని గణపరిచి నా దేవుడు నిన్ను కూడా గణపరచునగాక. 4వది ఉపదేశ క్రమంలో ప్రార్థన. ఆ ప్రార్థన నిత్యం మనకి ఎందుకు ఉండాలి అంటే ప్రార్థన ఒక్కటే మనల్ని కాపాడగలిగింది, ప్రార్థన ఒక్కటే ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగింది, ప్రార్థన ఒక్కటే మనల్ని బలపరచగలిగింది, ప్రార్థన ఒక్కటే జీవి ఇవ్వగలిగింది. ఈ 4 ఉంటాయి. దాంతోపాటు స్తుతి ఉంటుంది. ఈ ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆ క్రమంలో నడిచిన వారిని దేవుడు గణపరచబోతా ఉన్నాడు. దేవుడు గణపరచబోతా ఉన్నాడు. మరి ఈ రోజున దేవుడు గణపరిచిన సొలొమోను నిన్ను కూడా గణపరచడానికి మార్గం పెట్టాడుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా అతని దేవుడు అతనితో ఉన్నట్టు నా దేవుడు నాతో ఉండాలి. అతన్ని ఘనపరిచి ఘనమైన రాజుగా చేసినట్టుగా, ఒక ఘనమైన విశ్వాసిగా, దేవుని పోలిక కలిగిన వ్యక్తిలాగా మార్చేటట్టుగా నా దేవుడు నాకు చేసేటట్టుగా నేను ఉపదేశ క్రమానికి కట్టుబడతాను. ఇక మీదట గిబియోను అరణ్యం అనుభవానికి వస్తాను. నిశ్చయముగా ఎన్ని శ్రమలు వచ్చినా దేనిపైన గాక నా దేవునిపై ఆనుకొని నేను అడుగులు వేస్తాను అని నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో నా దేవుడు నీతో నడవబోతున్నాడు. నడవడమే కాదు, నిన్ను గణపరచబోతావన్నాడు. దేవుడే గణపరిస్తే ఆ స్థాయి వేరుగా ఉంటుంది. 43 యెషయా 4వ వాక్యం చదువుదాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఎప్పుడు గనుడయ్యాడంటే దేవుని దృష్టికి నీవు
ప్రియుడు అయినప్పుడు ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ప్రియుడిగా మారాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఆగి ఆలకించండి. మీరంటే చాలామంది ఇష్టపడతారు, నేనంటే ఇంకా ఇష్టపడతారు, ఖచ్చితే. కానీ మనమంతా నీకు నేను నాకు నీవు కాదుగా, దేవునికి ప్రియమైన వ్యక్తిలాగా బ్రతుకుతున్నామా? ఒక ప్రియమైన వ్యక్తిగా ప్రభువు కొరకు బ్రతకగలుగుతున్నావా? ప్రియుడా అని ప్రభు నిన్ను పిలవాలిగా. అతడు నా ప్రాణప్రియుడు అని ఆమె చెప్పగలగాలిగా. ఇంకో మాట చెప్పనా, బెన్యామీను గురించి కూడా అదే మాట రాయబడుతుంది. అతడు దేవునికి ప్రియమైన వ్యక్తిగా బ్రతికాడట. దానియేలు దేవునికి ప్రియమైన వ్యక్తిగా బ్రతికాడట. ఇలా చెప్పుకుంటే చాలామంది దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మారుతూ వచ్చారు. నా దృష్టికి నీవు ప్రియుడవు. కారణం ఏంటంటే నేను నిన్ను గమనిస్తున్నా. నీవు నా దృష్టిలో చాలా ఘనమైన కార్యాలు చేశావు, నాకు ప్రియుడిగా బ్రతికావు. ఈ ఒక్క మాట మీ గుండెల్లో నాటుకుంటే మీ జీవితమే మలుపు తిరుగుతుంది. మనుషుల కొరకు ఆరాటపడ్డాం, ప్రయాసపడ్డాం, కానీ దానికంటే దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? మీరు ప్రార్థన చేసుకునేటప్పుడైనా లేదనుకుంటే మరో పని చేసినా నువ్వెంతకీ కన్నుల పైకెత్తి చూడాల్సింది, చెప్పాల్సింది ఒక మాటే. ఆ మాట ఏమిటో తెలుసా? నేను ఈ పని చేస్తుండగా దేవునికి ప్రియుడిగా ఉన్నానా? ఇదిగో ఈ స్నేహితులతో నేను మాట్లాడుతున్నానే, ఈ మాటల్లో దేవునికి ప్రియుడిగా ఉన్నానా? నేను ప్రార్థన సమాజంలో కలిసి ప్రార్థన చేస్తున్నాగా, నేను చేసే ఈ ప్రార్థన వలన దేవునికి ప్రియుడిగా ఉన్నానా? అంటే దినదినం అది కొలత వేసే మీటర్. మన జీవితంలో మాట్లాడు, సహవాసం చేయి, ప్రార్థన చేయి, ఏ ఘనకార్యం చేసినా మదిలో అలారం మోగినట్టు మోగవలసింది ఏమిటంటే నా దృష్టిలో కాక నా దేవుని దృష్టిలో నేను ప్రియమైన వాడిగా ఉంటున్నానా? మరి ఈ రోజున ఎవరికి వాళ్ళు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచనకు రావాలిగా. మనుషులకు ప్రియులుగా బ్రతకడం పక్కన పెడతాను, ఇక నా దేవునికి ప్రియుడిగా నేను జీవిస్తాను. దానియేలు దగ్గరకు వెళతారా? దానియేలు దేవునికి ప్రియుడిగా ఉండడానికి కొన్ని విలువైన కార్యాలు చేశాడు స్నేహితులతో కూడా. ఏమంటాడు? ఈ ఆహారం రాజుగారి భోజనం చెయ్యను, ఆ ద్రాక్షారసం నేను పానము చెయ్యను. ఇప్పుడు శోధన వాటిల్లిందా? మేము ఎక్కడికి వెళ్ళక గనుడైన మా దేవుని దగ్గర విచారణ చేయడానికి మోకాళ్ళ మీదకు వస్తాము. ఎంత ప్రార్థన చేశాడో తెలుసా? రాజుగారికి వచ్చింది కళ. ఆ కళ మరలా దానియేలు కలగాలి. నేను మీకు చెప్పే మాట అర్థమైందా? మనం ప్రియులుగా బ్రతుకుతున్నామని ప్రార్థన చేస్తున్నాం, నేను మీరు కూడా చేస్తారు. నిజమైన ప్రార్థన, ప్రియమైన ప్రార్థన ఎక్కడుందంటే, ప్రభువా రాజుగారికి కళ వచ్చింది, దానికి అర్థం చెప్పే జ్ఞానం దయచి అని అడగాలి. కానీ ఇప్పుడు ప్రసవ వేదన ఏమిటో తెలుసా? రాజుకు ఏ కళ వచ్చిందో ఆ కళ నేను చూడగలగాలి. అంటే దేవుడు మరలా కళంతా నీకు చూపించాలిగా. రాజుగారికి వచ్చిన కళ నీకు చూపించాలనే పట్టుదల ప్రార్థన నీకు ఉండాలిగా. నీ ప్రార్థన వల్ల మరలా రెండోసారి పని చెయ్యాలిగా. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థన దేవునితో 2 రకాల పనులు చేపిస్తుంది. కాదనుకున్నా మరలా నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. దానియేలు అంటాడు, ఆయనకు వచ్చిన కళే నాకు రావాలి. ఇట్లాంటి మొండి ప్రార్థన మీకు మొదలవున గాక, అట్లా సంధించే ప్రార్థన మీకు మొదలవున గాక. రాజుగారికి వచ్చిన కళ నాకు రావాలి, రాజుగారి కళ వస్తుంది, కళ భావం కూడా నాకు రావాలి. ఈ 2 కార్యాలు నా ప్రార్థన వల్ల జరగాలి. అందుకేగా దానియేలు గ్రంథాల్లో ఎంతసేపు చదివినా అతడు నా ప్రియుడు, దూత నా ఇంటికి పంపించాను, సాయంకాలం వేళ దూత చేత తాకింది. మరి ప్రార్థన ద్వారా జరిగింది, కానీ పెద్ద కానుక ఇచ్చాను, గుడి కట్టాను, గోపురం కట్టాను అనలేదుగా. మరి ఈ రోజున దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారుతున్నావా? ప్రార్థనలో కాటా వేసుకోనండి. నేను దేవునికి ప్రియమైన ప్రార్థనా పరుడుగా ఎదిగానా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నువ్వు క్రియలు చేశావు. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథం చివర పెట్టి అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే అర్థం ఏంటి? నీ క్రియల వలన నాకు ప్రియుడు అయ్యావో లేదో నాకు తెలుసు. అంటే ప్రతి విషయంలో మన క్రియ, ప్రార్థన కానీ, క్షమించడం కానీ, ప్రేమించడం కానీ, ఆదరించడం కానీ, లేపు నిలబెట్టడం కానీ, మన తప్పులు ఒప్పుకోవడం కానీ, ధూళి దులుపుకోవడం కానీ, ఏమైనా చేయి, నీ క్రియలు ఆయనకు ప్రియమైనవిగా కనబడునుగాక. ఆ 5 రొట్టెలు తెచ్చి ఇచ్చాడు. అది పెద్ద ఘనకార్యం ఏం కాదు, కానీ అది దేవుని దృష్టిలో ఎంత ప్రియమైంది. అత్తల బుడ్డి పగలగొట్టింది, దేవుని దృష్టిలో ఎంత ప్రియమైనది. ఒక క్షణం ఆగి ఆలకిస్తే దేవునికి అవకాశం ఇచ్చి చిన్న పడవ ఇచ్చారు. ఆ పడవలో ఆయనకు చోటిస్తే కూర్చున్నాడు, ప్రసంగం చేస్తే అద్భుతాలు జరిగాయి. ఇచ్చిన పడవ ఆసామికి అద్భుతమైన జరిగింది. అంటే నీవు చేసే కార్యం దేవునికి ప్రేమగా మారాలిగా. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఏదో కథా కాలక్షేపంలాగా రాలా, నానాటికి మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారు.
ఆత్మదీవుల కార్యాలు మీ గుండెల్లో జరుగుతున్నాయి. మునుపటికి ఇప్పటికే ప్రజల్లో మార్పును చూస్తున్నా. ఆరాధనకు వచ్చిన కుటుంబాలు స్థిరపడుతున్నాయి, ప్రార్థనలో నడపబడుతున్నాయి, నలగగొట్టబడుతున్నాయి, దేవుని కొరకు ప్రయాసపడాలనే తపన మొదలవుతుంది. ఆ సంఖ్య ఇంకా పెరుగునగాక, సంఘం పరిపూర్ణ స్థాయికి ఎదుగునగాక, కృపచేత బలపరచబడుదురుగాక. ఈ శుభవేళ ముగింపుగా నేను చెప్పగలిగిన మాట, వ్యక్తిగతంగా నువ్వెవరవై ఉండాలో తెలుసా? దేవుని ద్వారా గణపరచబడే వ్యక్తిగా ఉందువుగాక. అలా జరగాలి అంటే నీ జీవితంలో మనుషులకి కాక దేవునికి ప్రియమైన వ్యక్తిలాగా ఉండాలి. మరి అట్లాంటి అనుభవానికి రాగలిగితే నీవు ఘనుడు అని చెప్పాడు, నేను నిన్ను గణపరుస్తాను 2వ లైన్ రాశాడు. చదవండి యెషయా గ్రంథంలో. నీకు ప్రతిగా ఆహా, ఎవరిని అప్పగిస్తున్నాడు? మనుషులంటే దేశం, మనుషులంటే రాజ్యం, మనుషులంటే ప్రాంతం. ఒక్కసారి ఆగి ఆలకిస్తే నీవు దేవునికి ప్రియుడవైతే జనాంగాన్ని నీ చేతులకు అప్పగిస్తాడు. జనములకు తండ్రిగా మారుదువగాక, జనములకు దీవెనకరంగా మారుదువగాక. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఇప్పుడు నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నన్ను గణపరుస్తున్నాడా? లేదు అందరికీ ఇచ్చిన దీవెనలే ఇస్తున్నాడా? నీ వ్యక్తిగత జీవితంలో బలమైన కార్యం జరగాలి అనుకుంటే నేను ఘనమైన జీవితంగా ప్రభు కొరకు జీవిస్తాను, ఉపదేశ క్రమాన్ని గణపరుస్తాను. నా వ్యక్తిగత జీవితంలో నా క్రియలు దేవునికి ప్రియమైన క్రియలుగా కనబడేట్టుగా చేస్తాను. అరణ్యములో గిబియోనులో ప్రభువుని కలిసిన మా పితరుల వలె నేను అరణ్య యాత్రలో ఉంటాను. ఎంత ఎండగాసి శ్రమలొచ్చిన మనుషులపై కాక నా దేవునిపై ఆనుకుంటాను అని అడుగులు వేయగలిగితే ఈరోజు అంటాడు, అతనితో ఉన్న దేవుడు నీతో ఉండబోతున్నాడు, అతనిని గణపరిచిన దేవుడే నిన్ను గణపరచబోతున్నాడు. అతి బలమైన కార్యాలు జరిగినట్లు మోకరిద్దాం. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలమైన ఘనమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. ఈ కుటుంబాలు నీ ద్వారా గణపరచబడాలి, ఈ సేవకులు నీ ద్వారా గణపరచబడాలి, పరిచారకులు నీ ద్వారా గణపరచబడాలి. నమ్మిన విశ్వాసులు నీవు గణపరచాలయ్యా, వారితో కూడా నీవు ఉండాలి. అలాగే నీ బిడ్డల సంపాదన కొరకును, జీవనం కొరకును, క్షేమం కొరకును, ఆరోగ్యం కొరకును, ఆత్మీయత కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా కార్యాలు చేసి మహిమ పొంది దీవెన నెమ్మది క్షేమం కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.